ఇది మోల్డింగ్ పౌడర్. దీంతోనైతే మనం హ్యాండ్స్ ని రకరకాలుగా మోల్డ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అయితే మోల్డ్ చేసుకోవచ్చు. బయటికి తీస్తే అది ప్రింట్ లాగా పడిపోతుంది. దాంట్లో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తే అప్పుడు అది గట్టిగా అయిపోయి మనకైతే హ్యాండ్ ముద్ర అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ ని గిట్టంగా మనం ఓపెన్ చేస్తే ఉంది ఇదే అనుకుంటా పౌడర్. బకెట్ ఇచ్చిండు, సింపుల్ గా ఉంది. ఈ పౌడర్ తోనే మనం మోల్డింగ్ అయితే చేయొచ్చు హ్యాండ్స్ ని మనకి ఇష్టం వచ్చిన విధంగా. ఇప్పుడు ఇక పిక్చర్ ఇచ్చింది కదా, ఇట్లా బిల్డ్ చేయొచ్చు, ఎట్లా పడితే అట్లా బిల్డ్ చేయొచ్చు. మనకైతే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ కొద్దిగా శాంపిల్ గా కొంచెం వేసుకొని చూద్దాం. ఎందుకంటే ఇది కొద్దిగా లేట్ అయినా సరే మొత్తం వేస్ట్ అయిపోతుంది పౌడర్. ఓ మొత్తం బ్లూ కలర్ ఉంది. గ్లాస్ లో నీళ్లు పోసుకోవాలి. ఎన్ని కప్పుల నీళ్లు పోసుకుంటామో అన్ని కప్పుల పౌడర్ వేయాలి. కాదు, 2 కప్పుల నీళ్లు పోసుకుంటే 1 కప్పు పౌడర్ వేయాలి. వేసి మిక్సీ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. తర్వాత కలుపు. ఇప్పుడు ఇక ఇంట్లో ఫింగర్ పెట్టి చేసే పాగాలి. గట్టిగా సార్ చూసితే తెలుస్తుంది కదా. మెల్లగా చెయ్యి తీస్తే అయిపోయి. దీంట్లో మనం పౌడర్ వేయాలన్నమాట. వేసినాంలే. సో ఇప్పుడు ఇక ఈ పెద్ద దాంట్లో వేసుకుందాము. పెద్ద దాంట్లో వేసి జస్ట్ ఇప్పుడు ఈ మొబైల్ని ఇట్లా కిందికి అని చెప్పేసి ఇట్లా కొడితే మనకు ఒక మొబైల్ స్టాండ్ లాగా అయిపోతుంది. కొలిచిపోయాలి, పోస్తే తెలుస్తుంది. ఎక్కువ గ్లాస్తో కాదు, 2 లీటర్ల పైన పోయిస్తేనే అవుతుంది. అది 2 లీటర్ల సగం అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోన్ ని పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫోన్ ఎట్లా పట్ల అట్లా పెడితే నీళ్ళలో పెడితే మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ ఫోన్ కి జర ప్రొటెక్షన్ కావాలి. కవర్ పెడతాం. ఎందుకంటే ఈ హోల్స్లకు వాటర్ పోయి ఫోన్ ఖరాబ్ అయింది అనుకో, ఇంకేం కొడుతుంది, మా అమ్మ కొడుతుంది, కష్టమవుతుంది. అందుకే ఏం లోపల పెట్టాలి? ఏం లోపల పెట్టాలి? ఫోన్ ఇట్లానా? ఏం కాదు, నీళ్ళు అట్లా ఏం కాదు. ఫోన్ కోసం ప్రొటెక్షన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హెడ్ ఫోన్ జాక్లకు నీళ్లు పోకుండా ఇట్లా కవర్ చేసేసినాం. మొత్తం వేద్దామమ్మ ఒకటేసారి. కొంచెమే కలపాలి. ఇప్పుడు చేసేపా కలపని వేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంత ఎక్కువ మిక్స్ అయితే అంత మంచిగా వస్తుంది అనమాట. ఈ పైన బురుగులు పోయేదా తొందర పోయి మొత్తం పోయిగా. ఓకే, కొద్దిగా కింద పోయి ఏదో ఎక్కువ ఉంది కదా బాబోయ్. కలుపమ్మ కలుపు. నేను అంతసేపు నూనె పెట్టుకుంటా. కలుపు ఇట్లా కలుపు. ఇది ఫాస్ట్ వేయాలి, లేకపోతే మొత్తం ఇప్పుడు ఫోన్కి మొత్తం నూనె అంటించేసి నా చెయ్యికి కూడా నూనె వేసుకుంటున్నా. ఎందుకంటే ఈజీగా రానికే. మా అమ్మమ్మ కలుపుతూనే ఉంది. 20-30 సెకండ్లు కలపాలి, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈజీగా దీంట్లోకి డ్రాప్ చేస్తే ఎంతసేపు ఆగలరా బాబోయ్, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది గట్టిగా అయ్యేంత వరకు ఇట్లనే ఇదే పొజిషన్లో ఉండాలి. లేక ఇంత కదిలినా సరే మళ్ళీ దిమాగ్ ఖరాబ్. అమ్మమ్మ దొబ్బే వీటంగా లోపల తెలుస్తుంది, లోపల ఫీలింగ్ తెలుస్తుంది గట్టిగా అవుతున్న సంగతి. లోపల ఫీలింగ్ తెలుస్తుంది, బయట బుడగలు వచ్చి గట్టిగా అవుతుంది. బా ఒకటే పొజిషన్లో పట్టుకొని ఉండాలి, లేకపోతే ఇంకా అన్మాతం చెయ్యి తీసేసేయాలి లోపలికి వెళ్ళి. పట్టుకో జర, ఇది వస్తుందో భయం అవుతుంది. టైట్ ఉంది చెయ్యి, ఓరు దేవుడా. అమ్మయ్యా, సరే అబ్బా, మూడు అయితే పడిపోయింది, సూపర్ పడిపోయింది. ఇగో గట్టిగా అయిపోయింది, స్పంజ్లా టింగు మన వదులుతుంది. నాకైతే మస్తు భయం అవుతుంది, మళ్ళీ ట్రప్పుని ఇట్లా ఏమైనా తెగిపోతాయేమని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దీన్ని మనం కలిపేసి ఎట్లనైనా కలిపేసి దీంట్లో వస్తే అదే మనకు చెయ్యి గుర్తులాగా అయిపోతుంది అనమాట. దీంట్లో కూడా ఇంకా వాటర్ కావాలరో ఏమిటికి వస్తుంది. ఇది ఏం పౌడర్? ఇది గణేష్లు తయారు చేసే పౌడర్. ఇది ఇంటికి వస్తా అంటే ఇప్పుడు దాంట్లో పోయాలనా? దాంట్లో పోస్తే గట్టిగా అయితే చేయలాక. నీ చేయి పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ నువ్వు అక్కడిక్కడ ఊపినావు అనుకో గోవిందా. చేతోనే కలుపుదాం మాకు, ఎందుకంటే చేతోనే మిక్స్ చేస్తే మంచిగా అవుతుంది కదా. ఇంకొంచెం ఏదో వేయాలా పౌడర్? సరిపోదు అనుకుంటున్నాను. ఇంకొంచెం కొన్ని నీళ్ళు పోయామమ్మ, మైదా పిండి తీసుకున్నట్టే ఉంది. అందులో పోస్తే ఏమవుతుంది? ఏం తయారవుతుందో. బాంబు తయారవుతుంది. అవును.
బజ్జీలు తయారవుతామమ్మా. చూస్తే కదా తెలిసేది. లాస్ట్ చూస్తే తెలుస్తుందా? ఇప్పుడు ఇది సింపుల్గా ఇది దీంట్లో పోసేసి చేయాలి. ఎక్కువ పోయాలి, ఎందుకంటే పైన బేస్ లాగా వస్తుంది. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. 2-3 అవర్స్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా మా అమ్మమ్మ ఫెయిల్ అయింది కదా ఫెయిల్ కాదు కానీ ఏం తయారవుతుందో మా అమ్మమ్మకి తెలియదు, కాబట్టి మా అమ్మమ్మకి తెలుసుకుంటుంది ఏం తయారవుతుంది అనేది. చూస్తేగా తెలిసేది. పవిత్రంగా తయారు చేసిన నీకోసమే. అది మొత్తం తయారైనాక నీ కళ్ళతో నువ్వు చూస్తే పరిచయం అయిపోతావు. ఇది ఇప్పుడు ఇక దీంట్లో కూడా పోదాం, ఎందుకంటే ఇది టెస్ట్ చేసేది కాబట్టి దీని ప్రకారమే మనకు తెలుస్తుంది. ఎట్లా పడితే అట్లా చేస్తే కష్టం కదా. దీంట్లో ఎట్లా అయితే అది అయినప్పుడే ఇది తీద్దాం. చూస్తారు కదా ఈ స్పూన్ కంటిన్యూగా ఎంత గట్టి జెల్లీ టైప్ అయిపోయింది. మొత్తానికైతే 2 తయారైపోయినాయి. ముందు ఇది గట్టిగా అయింది, దీన్ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. టెస్ట్ దానిలాగా ఉన్నదాన్ని ఓపెన్ చేద్దాం. ఇట్లా అంటే పడిపోతుంది, ఇట్లా జస్ట్ ఇట్లా పీకాలి అంతే. పీకితే ప్రింట్ అనేది పడిపోతుంది. నా ఏలు ఇట్లా అయితే వచ్చేసింది. ఇప్పుడు పెద్దదాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఒకటి వెళ్తలేదు ఏంద్రా బాబు. ఇదంతా వెళ్ళిపోతుంది, ఫోన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా గుమ్మరిస్తే బా పడ్డది. నేను చేయవద్దు అట్లా ప్రాప తీయదు, కొంచెం తీయాలి. వచ్చింది, పర్ఫెక్ట్ వచ్చింది అనుకుంటున్నా. నీ గోరు కాడికెళ్ళి పడేది మెల్లగా. ఇవంతా లబ్బర్ ముక్కలు లెక్కనే ఉన్నాయి. తింటావా? తినాలి. లేరీసరా రబ్బర్ ముక్క లెక్కనే అయిపోయింది. ఇదంతా తింటే ఫైనల్లీ తయారైపోయింది. పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది. ఆ గోరు కూడా క్లియర్గా కనిపిస్తుంది, అన్ని క్లియర్గా. మన ఫోన్కి హోల్డ్ చేసి చెయ్యితోనే ఫోన్ చూడాలన్నమాట. ఇదైతే మేము మెల్లగా తీయలేదు, తీస్తుండే ప్రాసెస్లో ఈ చెయ్యి ఇరిగిపోయింది. మళ్ళీ ఫేకిక్తో తీయాలి. మనిషి చెయ్యి, నా చెయ్యి మనిషి పట్టుకున్నాను అన్నమాట. ఉంటుందా, పగిలిపోతుందా? మెల్లగా తీయాలి. ఇళ్ళకేంది అది తీసేది కాదు, ఫోన్ తీయాలి కదా. అది తీసేదే పోలేదు, దానికి దీనికి సంబంధం. అవును, కొంచెం సంద అవుతుంది. అవునా? తీయనైతే తీద్దాం, ఇక ఏమవుతుంది అవుతుంది. కొంచెం అది కలిసిపోతుంది అంతే. ఇంకోటి ఇరిగిపోయింది, ఫోన్ తీసే ప్రాసెస్లో ఇంకోటి కూడా ఇరిగిపోయింది. దాన్ని కూడా మనం ఫేకిక్తో నప్పిద్దాం. పట్టుగా నేను గిఫ్ట్ ఇచ్చేస్తాం, తీసుకో, పండగ చేసుకో. 2-3 సార్లు ఇరిగిపోయి ఫోన్ ఉందా పోయిందా తెలియదు. ఇట్లా షార్ట్స్ చూడొచ్చు. పార ఇది వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ప్రదీప్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.